బాబాయ్, అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు? ఏం తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది? మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది. అయ్యో బాబాయ్, ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మీరు ముందెందుకండి చేలా కలా పడిపోయారు? అడిపోలా పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రావుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయినా చంపేస్తారా? నా ఫేసు అలా కనిపిస్తుందా? కనిపించినట్టుందండి. చిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలా అవుతాను? బల్లి నెత్తి మీద బల్లి పడితే మరణం అని ఎడపొర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజుని అవ్వకుండానే టపా కట్టేస్తానా? ఏమండో దళిత శాస్త్రి గారు, కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుళ్ళో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ? ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహారవుతాడని, అమల నాగార్జునకు పూంపుహారవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి 6 మంది మగపిల్లల్ని పుహారు చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 year నేను ఏమవుతాను? కింగు అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లో ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తికి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లి గండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్ల గండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుహా